Hi everyone, myself Gautam Narayan Sethi. I am physics professor at Physics Wala, and today we are going to discuss about one of the most toughest examination in the world, that is the joint entrance examination JEE. JEE ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఎన్టీఏ కండక్ట్ చేస్తుందండి ప్రతి ఇయర్ కూడా. అండ్ మనం ఇండియాలో లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అని వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఇంజనీరింగ్. ఈ కాలేజెస్లో అడ్మిషన్ కావాలి అంటే వీ హ్యావ్ టు రైట్ దిస్ JEE మెయిన్స్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ఎన్టీఏ. అండ్ అందులో మనం లైక్ బీటెక్, బీఆర్, బీ ప్లానింగ్ అని ఈ 3 రకాల కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోవచ్చండి. సో అడ్మిషన్ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ఇండియా మొత్తం మీద మనం చూసుకుంటే 23 ఐఐటీస్, 31 ఎన్ఐటీస్, 26 ట్రిపుల్ ఐటీస్, ఇంకా మెనీ జిఎఫ్టిఐస్ కూడా ఉన్నాయండి. సో వీటన్నిటిలోనే మనం అడ్మిషన్ తీసుకోవాలంటే JEE మెయిన్స్ అన్న ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. JEE మెయిన్స్ ఎగ్జామ్ ప్రతి ఇయర్ 10 లక్షల నుంచి 15 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తుంటారు. అండ్ ఈ స్టూడెంట్స్ లైక్ సక్సెస్ రేషియో ఎంత తక్కువ అంటే 52,625 స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అవుతారండి. లైక్ అన్ని సీట్సే అవైలబుల్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 100 మందికి ఓన్లీ 3.5%, అంటే ప్రతి 100 మందికి నలుగురు కంటే తక్కువ మందికి సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో కాంపిటీషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా టఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ కూడా అంత ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ కూడా టఫ్గానే ఉంటుంది. సో ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, లైక్ ఎన్ని మార్కులకి, ఎంత టైం డ్యూరేషన్, అండ్ వాట్ ఆర్ ద క్రైటీరియా దట్ దే కన్సిడర్, ఈ పారామీటర్స్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో JEE మెయిన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే కరెక్ట్గా JEE మెయిన్స్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. 2 సెషన్స్లో కండక్ట్ చేస్తుంది. సెషన్ 1 ఏదైతే ఉందో అది జనవరిలో ఉంటుందండి. సెషన్ 2 అనేది మార్చిలో ఉంటుంది. సో మన పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో టైం టేబుల్ అనేది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. బట్ సెషన్ 1 అనేది జాన్లో, సెషన్ 2 అనేది మార్చిలో ఉంటుంది. సో ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. 20 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి, MCQs. అలానే సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 5 క్వశ్చన్స్ ఏంటంటే న్యూమరికల్స్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయండి, మ్యాథ్స్కి కానీ, ఫిజిక్స్కి కానీ, కెమిస్ట్రీకి కానీ. అయితే మొత్తం టోటల్ 75 క్వశ్చన్స్ని నువ్వు 3 అవర్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో విత్ ఇన్ దిస్ 3 అవర్స్ అంటే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ 2.5 minutes అప్రాక్సిమేట్గా ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నీకు 2.5 నిమిషాలే పడుతుంది. ఈ 2.5 నిమిషాల్లో నువ్వు క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, సాల్వ్ చేయాలి, ఆప్షన్ అందులో కంప్యూటర్లో పెట్టాలి. సో ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్లోనే నువ్వు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇట్స్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్. అలానే MCQస్ను అబ్జర్వ్ చేస్తే MCQs రైట్ అయితే ఫర్ ఎవ్రీ రైట్ ఆన్సర్ యూ విల్ బి గెటింగ్ +4 మార్క్స్. అలానే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ యూ విల్ బి గెటింగ్ -1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. అలానే నువ్వు క్వశ్చన్ నీకు రాలేదు, నువ్వు అటెంప్ట్ చేయకపోతే దేర్ వోంట్ బి ఎనీ చేంజ్. సో 0 మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ దట్. అలానే న్యూమరికల్స్లో ఫర్ ఎవ్రీ రైట్ క్వశ్చన్ యూ విల్ బి గెటింగ్ +4 మార్క్స్, అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ దేర్ వోంట్ బి ఎనీ నెగిటివ్ మార్క్స్, అండ్ for every unattempted question you will be awarded 0 marks. So there won't be any change. అలానే JEE అడ్వాన్స్ ఏదైతే ఉందో JEE అడ్వాన్స్కి JEE మెయిన్స్ రాసిన తర్వాత దెర్ విల్ బి ఏ కట్ ఆఫ్ సెట్ బై NTA. ఆ కట్ ఆఫ్ సెట్ అయిన తర్వాత లైక్ ఇఫ్ యూ క్వాలిఫై అబౌవ్ దట్ కట్ ఆఫ్ యూ కెన్ అటెంప్ట్ JEE అడ్వాన్స్. ఓకే, సో JEE అడ్వాన్స్కి ఎంట్రీ వే ఏదైతే ఉందో అది JEE మెయిన్స్ ద్వారానే. సో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ JEE అడ్వాన్స్ రాస్తారండి. JEE అడ్వాన్స్ ఏదైతే ఉందో లైక్ మే ఆ టైంలో ఏదో ఒక సండే పెడతారు. ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ 2 సెషన్స్. సో సెషన్ 1, సెషన్ 2 అంటే స్టూడెంట్స్ 2 సెషన్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. అండ్ JEE మెయిన్స్కి వచ్చేసరికి 2 సెషన్స్ అన్నా కదా, జనవరిలో ఒకటి, మార్చిలో ఒకటి. ఈ రెండింటిలో నీ పెర్ఫార్మెన్స్ ఏది బెస్ట్ అయితే అదే NTA కన్సిడర్ చేస్తుంది. సో యూ కెన్ ఆఫర్ బెస్ట్ ఆఫ్ ది 2. ఓకే, అండ్ JEE అడ్వాన్స్లో 2 షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్ 1లో మార్నింగ్ అవుతుందండి, షిఫ్ట్ 2 ఈవినింగ్ అవుతుంది. పేపర్ 1 మార్నింగ్, పేపర్ 2 ఈవినింగ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి 3 అవర్స్ డ్యూరేషన్ పడుతుంది. సో 3 అవర్స్లో లైక్ దెర్ విల్ బి సబ్జెక్ట్స్ అగైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. పేపర్ మోడల్ ఏదైతే ఉందో అది చెప్పరండి. సో పేపర్ మోడల్ తెలియకుండా ఎలా సాల్వ్ చేయడం అంటే లైక్ అక్కడికి వెళ్ళాక మనకు పేపర్ మోడల్ తెలుస్తుంది. అండ్ అప్రాక్సిమేట్గా లైక్ డే బై డే క్వశ్చన్స్ ట్రెండ్ ఎలా ఉందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తున్నారు. సో ఒకప్పుడు 25 క్వశ్చన్స్ కూడా వచ్చేవి, 24 క్వశ్చన్స్ వచ్చేవి. ఇప్పుడు లైక్ రీసెంట్గా 2026లో ఒక షిఫ్ట్లో 16 క్వశ్చన్స్ వచ్చాయి మార్నింగ్ షిఫ్ట్లో, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 18 క్వశ్చన్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గుతాయండి. అంటే ద టైమ్ అలాటెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చేంజెస్ మారింది. యాక్చువల్లీ టైం అలాటెడ్ పెరిగింది. సో టైం అలాటెడ్ పెరిగింది కాబట్టి యూ కెన్ సాల్వ్.
అండ్ అడ్వాన్స్ పేపర్ ఎంత టఫ్గా ఉంటుందంటే లైక్ 100% ఆఫ్ ది పేపర్ చేయడం కాదు, 50% పేపర్ చేస్తే నీకు ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ అన్ ఎగ్జామ్ ఆఫ్ డీప్ థింకింగ్ అండ్ కాన్సెప్టువల్ అనాలిసిస్. అలానే జేఈ మెయిన్స్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఎగ్జామ్ ఫర్ స్పీడ్ కమ్ ఫార్ములా అప్లికేషన్. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది అసలు చెప్పరు. మెయిన్స్కి మనకి ఏ పేపర్లో లైక్ 20 MCQs ఉంటాయి, 5 న్యూమరికల్స్ ఉంటాయి అని తెలుసు. అడ్వాన్స్లో క్వశ్చన్ అసలు ఎలా వస్తుందో కూడా మనం ఏం చెప్పలేము, ఈ చాప్టర్ నుంచి వస్తాయి అని కూడా మనం చెప్పలేమండి. సో ఇట్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ మల్టిపుల్ చాప్టర్స్. ఓకే. నౌ సో జేఈ మెయిన్స్ రావడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ టు జేఈ మెయిన్స్. అండ్ జేఈ మెయిన్స్కి క్లాస్ 12 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఏదైతే అగ్రిగేట్ పర్సెంటేజ్ ఉందో అది 75% అండి. అంటే 1000కి 750 మార్క్స్ కంటే ఎక్కువ రావాలి నీ స్కోర్. నీ స్కోర్ 749 వచ్చినా సరే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ జేఈ మెయిన్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. దాంతోపాటు ఇది ఎవరికంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి. అలానే 650 మార్క్స్ అనేది కట్ ఆఫ్ అండి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి. దిస్ ఈజ్ ఏ రూల్. అండ్ అలానే ఒక మనిషి లైఫ్ టైంలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది 3 అకాడమిక్ ఇయర్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ 2 సెషన్స్ అవుతాయి కాబట్టి యూ కెన్ అటెంప్ట్ జేఈ మెయిన్స్ ఫర్ హౌ మెనీ టైమ్స్ 6 times అప్లై చేయొచ్చు. అంటే 6 times ఎగ్జామ్ రాయొచ్చు, నువ్వు 3 yearsలో రాయొచ్చు అంతే. సో కాన్సిక్యూటివ్గా 3 years నువ్వు అప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ ద రూల్ అండ్ పారామీటర్ ఫర్ అప్లయింగ్ ఫర్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితేనే జేఈ అడ్వాన్స్ రాస్తావు. అండ్ రిమెంబర్ ద కాంపిటీషన్ ఇస్ టూ టఫ్. నెక్స్ట్, సో ఈ టూ టఫ్ అంటున్నా ఎగ్జామ్ గురించి నేను మాట్లాడుతున్నా. అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు క్రాక్ the code of JEE? If you want to crack the code of JEE, I recommend you to join Arjuna JEE batch, in which we will be there. We will be providing you live lectures, and if you miss the class, you can even access the recording lectures in PW app, and we are going to provide you notes, DPPs, టెస్ట్స్ ఉంటాయి. అండ్ దెర్ ఈజ్ అన్ ఏ అసిస్టెంట్ విచ్ హెల్ప్స్ యూ సాల్వ్ యువర్ డౌట్స్. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు ఆ ఏ అసిస్టెంట్తో మాట్లాడి నీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అలానే దెర్ ఈజ్ ఎ బోర్డ్ బూస్టర్. సో బోర్డ్ బూస్టర్ ఎందుకు ఇస్తున్నామంటే యూ రిమెంబర్ ద రూల్, రైట్? 75% రూల్. సో బోర్డ్ బూస్టర్స్ హెల్ప్ యూ, లైక్ ఇట్స్ ఎక్స్ట్రా స్టడీ మెటీరియల్ విచ్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్స్ ఇన్ ఐపీ. సో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో బోర్డ్స్లో నీ స్కోర్ని పెంచుకోవడానికి బోర్డ్ బూస్టర్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుందండి. సో మెటీరియల్స్ అవి అందులో ఉంటాయి, స్టడీ మెటీరియల్. దెర్ విల్ బి సమ్ క్వశ్చన్స్ అండ్ లైక్ ఇట్స్ ఎ వెల్ సార్టెడ్ మెటీరియల్ విచ్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ అన్ యాడ్ ఆన్, ఎక్స్ట్రా అనమాట. సో మీరు దానికి ఏం పే చేయక్కర్లేదు, మీకు కాంప్లిమెంటరీ వచ్చేస్తుంది కోర్స్ తీసుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్, సో ఈ అర్జున జేఈలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక చిన్న కూపన్ కోడ్ అవైలబుల్గా ఉంది. సమ్మర్ 300 అన్న కూపన్ కోడ్ యూస్ చేయండి. సో కోర్స్ ప్రైస్ ఏదైతే ఉందో అందులో మీకు ఎఫెక్టివ్గా 300 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ దేర్. సో సీ యూ దేర్. థ్యాంక్ యూ.